హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిఆర్ టెక్ టాక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో సింగిల్ ఎక్సెల్ షీట్ నుండి మల్టిపుల్ షీట్స్ని ఎలా క్రియేట్ చేస్తాం, కాపీ పేస్ట్లు కాకుండా విజువల్ బేసిక్ అప్లికేషన్ VBA, వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ ఇన్ ఎక్సెల్లో అత్యంత ముఖ్యమైన మరియు చాలా ప్రధానమైనటువంటి ఒక టూల్ విజువల్ బేసిక్ అనాలైసిస్ విజువల్ బేసిక్ అప్లికేషన్స్ VBA అంటాము. దాని ద్వారా ఏంటంటే మనము ఒక కోడ్ని మనము జస్ట్ కాపీ పేస్ట్ చేసేసి మనకు కావాల్సిన విధంగా ఆ డేటా అంటే ఆ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసుకొని మనకు కావాల్సిన విధంగా ఫైల్స్ని తయారు చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? దీనికంటే ముందు నేను ఇంతకుముందు వీడియోలో ఏం చెప్పానంటే ఒక వర్క్ షీట్ తెలుసు కదా, ఒక ఫైల్లో అంటే 4-5 వర్క్ షీట్స్ ఉంటాయి. అందులో ఒక వర్క్ షీట్ నుండి ఆ వర్క్ షీట్లో ఉన్న పేర్లతోని డిఫరెంట్ ఫైల్స్ క్రియేట్ చేయడం ఎలాగో నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను. ఆ వీడియో మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుండి చూడండి. అలాగే ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే సింగిల్ మాస్టర్ షీట్ నుండి ఒక మాస్టర్ షీట్ నుండి డిఫరెంట్ నేమ్ వైజ్గా డిఫరెంట్ షీట్స్ని ఎలా స్ప్లిట్ చేస్తాము అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ దానికంటే ముందు ఒక చిన్న యాపిల్ నాది. ఇంతవరకు నా ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ పైన మీ ఒపీనియన్ కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా కమెంట్ చేయండి. వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, వాట్ ఎవర్, బట్ యూ మస్ట్ బి కమెంటెడ్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, దీనికన్నా ముందు మనము ఒక ఎక్సెల్ షీట్ని ఓపెన్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ నేను ఒక శాంపుల్ డేటాని రెడీ చేశాను. ఓకేనా? ఆదిలాబాద్, భద్రాద్రి, హైదరాబాద్. సో ఈ విధంగా ఏంటంటే 33 డిస్ట్రిక్ట్స్కి 33. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే VBA కోడ్ ఉపయోగించేసి, ఓకేనా ఫ్రెండ్స్, VBA కోడ్ ఉపయోగించేసి ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క షీట్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఆదిలాబాదు, ఇక్కడ భద్రాద్రి, ఇక్కడ జగిత్యాల, జనగావ్. సో ఈ విధంగా ఏంటంటే మనం ఇక్కడ ఇచ్చేసి కాపీ పేస్ట్ చేసి ఇక్కడ ఇది ఫైల్ నేమ్ ఇవ్వడం కానీ అలా కాకుండా డైరెక్ట్ షీట్స్కి కూడా ఆటోమేటిక్ ఫైల్ నేమ్స్ వచ్చేసి, ఓకేనా, షీట్స్కి కూడా ఆటోమేటిక్ ఫైల్ నేమ్స్ వచ్చేసి ఇక్కడ షీట్స్ ఆటోమేటిక్గా 33 షీట్స్ క్రియేట్ అవుతాయి. అది ఎలా నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఓకేనా? దీనికి ముందు ఏంటంటే మనం ఒక VBA డెవలపర్ టూల్ తెలుసు కదండి. ఇక్కడ డెవలపర్ టూల్లో VBA విజువల్ బేసిక్ అప్లికేషన్స్, దీనికి షార్ట్కట్కి చెప్పాను ఆల్రెడీ. నేను Alt+F11 కొడితే డైరెక్ట్ మీకు ఈ విధంగా డైలాగ్ బాక్స్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? దీంట్లో మనం ఒక కోడ్ యూజ్ చేస్తాం. ఈ కోడ్ ఏంటంటే నేను కింద డిస్క్రిప్షన్లోనే ఇచ్చాను, ప్లస్ అలాగే మీరు గూగుల్లో సెర్చ్ చేసినా సరే మీకు కోడ్స్ అనేవి చాలా అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏది కావాలో అది అక్కడ నుంచి తీసుకోండి, లేదంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను కదా, అదైనా సరే కాపీ పేస్ట్ చేసుకొని మీరు ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ మనం ఒక విజువల్ బేసిక్ అప్లికేషన్ని ఓపెన్ చేద్దాము. ఓకేనా? ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్సర్ట్ అని ఉంది కదా, ఇన్సర్ట్ నొక్కాలి. ఓకేనా? ఇన్సర్ట్ నొక్కిన తర్వాత మాడ్యూల్ ఓకేనా, మాడ్యూల్ నొక్కిన తర్వాత మనం ఇక్కడ ప్రోగ్రామ్ అనేది కాపీ పేస్ట్ చేయాలి. ఓకేనా? ఇక్కడ నేను ఆల్రెడీ ఇక్కడ ఉంది నా దగ్గర కోడింగ్స్, చూడండి, వర్క్ షీట్ టు వర్క్ షీట్స్ ఇన్ ఎ సింగిల్ ఫైల్. నేను కింద నుంచి తీసుకుంటాను, ఎప్పుడైనా సరే మీ ఇష్టం, కింద నుంచి తీసుకోండి, మీ నుంచి తీసుకోండి, దట్ ఈస్ యువర్ విష్. కాపీ, ఓకే, ఎక్సెల్ ఫైల్, అలాగే కోడ్, పేస్ట్ చేయండి. చూడండి, కాపీ పేస్ట్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ రన్ ఆర్ F5 బటన్ నొక్కినా పర్లేదు, లేదంటే ఇక్కడ ప్లస్ ఇది ఉంది కదా, ఈ బటన్ ప్లే బటన్ అనేది నొక్కాలి. ఓకేనా ఫ్రెండ్స్? అలా నొక్కితే ఏంటంటే మనకు ఇక్కడ చూపిస్తున్న ఫైల్స్ అన్నిటికీ సపరేట్ ఫైల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో అది ఇప్పుడు చూపిస్తాం. పెట్టాం కదా, ఇక్కడ కాపీ పేస్ట్ చేసిన తర్వాత జస్ట్ ప్లే బటన్ నొక్కండి. మీకు ఏ కాలంలో నుంచి అనేది మనకు కావాలో అడుగుతుంది. ఓకేనా? దీనికన్నా ముందు నేను ఎండ్, ఓకే, ఇది చేసిన తర్వాత యాక్చువల్లీ నేను అది సెలెక్ట్ చేశాను, అలా కూడా ఉండకూడదు. ఓకేనా? ఇది ఇన్సర్ట్ చేసిన తర్వాత ప్లే, మనకు సెకండ్ కావాలి కాలం కాబట్టి సెకండ్ కాలం
ఓకే, చూడండి ఒకేసారి మీకు అన్నీ వచ్చేస్తాయి. చూడండి, రైట్. ఇట్స్ అ మ్యాజిక్. భూమ్ అంటారు చూసారా, చూడండి. ఆదిలాబాద్, భద్రాద్రి, హైదరాబాద్, జగిత్యాల, ఇక్కడ ఏ డేట్ అయితే ఉందో ఈ వీటిలలో, సో ఆదిలాబాద్లో 4153708972. చూడండి, పెద్ద చూడండి, ఇది ఆదిలాబాద్. సో ఇలా భద్రాద్రి మనకి ఎన్ని షీట్స్ క్రియేట్ అయినాయో చూడండి. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేస్తే చూడండి, ఆదిలాబాదు, భద్రాద్రి, హైదరాబాద్, ఇవన్నీ షీట్సే. ఓకేనా, మనకు భద్రాద్రి, యాదాద్రి, భువనగిరి వరకు. ఓకేనా, అక్కడ మనకు మాస్టర్ షీట్లో ఏదైతే డేటా ఉందో డిస్ట్రిక్ట్స్ వైజ్గా ఇక్కడ స్ప్లిట్ అయిపోయింది. మీరు డిస్ట్రిక్ట్స్ అనే కాదు, మీ ప్రోడక్ట్స్ తీసుకోండి, కంపెనీస్ పేరు తీసుకోండి, లేకపోతే స్కూల్ పేర్స్ తీసుకోండి, లేదంటే స్టూడెంట్స్ పేరు, సెపరేట్ ఒక షీట్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు అది ఏదైనా సరే మనకు VBA కోడ్ చాలా చాలా వెరీ 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 సింపుల్. కాకపోతే కొద్దిగా అర్థం చేసుకోవాలి మీరు, ఎందుకంటే డెవలపర్ ట్యాబ్లో ఉంటుంది. ఆ డెవలపర్ ట్యాబ్ ఏంటంటే కొన్ని ఎక్సెల్లో ఉండదు. అప్పుడు మీరు చెప్పాను కదా, ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఆ డెవలపర్ ట్యాబ్ ఎక్కడి నుంచి మనం ఎనేబుల్ చేసుకోవాలంటే, ఇక్కడ ఫైల్లోకి వెళ్ళేసిన తర్వాత, ఆప్షన్స్లోకి వెళ్ళిన తర్వాత చూడండి, కస్టమైజ్ రిబ్బన్. ఇక్కడ చూడండి, ఇక్కడ చెక్ మార్క్ పెట్టిన కదా, అంటే క్లిక్ చేసిన కదా. సో ఇక్కడ కొన్ని క్లిక్ చేసి ఉండవు, అక్కడ క్లిక్ చేసి ఓకే చేసేస్తే ఇక్కడ మనకు డెవలపర్ ట్యాబ్ లాగా కనిపిస్తుంది. అక్కడ నుంచి ఈ విజువల్ బేసిక్ అప్లికేషన్ అనేది తప్పకుండా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఏంటంటే మనము ఓపెన్ చేసిన తర్వాత కోడ్ కాపీ చేసుకొని పేస్ట్ చేసుకొని ప్లే బటన్ నొక్కితే మీరు ఏదైతే అంటే ఎక్కడైతే ఫిల్టర్ కావాలో, ఏ కాలం ఫిల్టర్ కావాలో ఆ కాలం ఫిల్టర్. ఇప్పుడు మీరు ఈ నేమ్స్ అనే కాదు, ఇవి అయినా సరే మీకు వీటిలో ఇప్పుడు ఎన్ని ఉన్నాయో అన్ని షీట్స్ కూడా క్రియేట్ అయిపోతాయి ఈ ఫైల్ పేరుతో. చూడండి, ఇక్కడ కూడా షీట్ పైన షీట్ నేమ్ కూడా ఆటోమేటిక్గా ఆదిలాబాద్ క్రియేట్ అయిపోయింది. మీరు మళ్ళీ నో నీడ్ టు ఎడిట్ ఆర్ రీరైట్. ఓకేనా, మీకు ఆటోమేటిక్గా మనకు కావాల్సిన డేటాను రెడీమేడ్గా మనకు ఈ VBA కోడ్ ద్వారా తయారు చేసుకోగలుగుతాము. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, మీకు నచ్చిందా లేదనేది కూడా చెప్పండి. అలాగే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఎట్లా అంటే మన బెల్ సింబల్ని యాక్టివేట్ చేయగానే మనకు 3 ఆప్షన్స్ వస్తాయి, ఆల్, పర్సనలైజ్డ్ అండ్ నన్ అని. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం ద్వారా ఏంటంటే నేను ఫర్దర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేసినప్పుడు మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ ద్వారా మీరు నా వీడియోస్ని పొంది అందరికన్నా ముందు మీరే చూస్తారు, అలాగే మీరే నేర్చుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ.